కృపను ఇచ్చినాడు. ఇది నాన్న ఆయన శరీరంలోను ఆయన యొక్క రక్తంలోను పాలు భాగస్తులు అవుతున్న మనము ఆయన ఏ విధంగా స్తుతించాలి, ఏ విధంగా ఆరాధించాలని ఆయన తెలుసుకొని ఏ ఎన్నిక లేని నాకు ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు ప్రభా అని మీరు ఉదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించుకోనండి. అందరూ ప్రార్థన చేసుకోండి. థ్యాంక్ యూ. ఎవరికి వారు ప్రార్థన చేసుకోనండి. హల్లెలూయా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. పరిశుద్ధ నా దేవా నీవే పరిశుద్ధుడవు, నీ కృపచే నన్ను సహితం పరిశుద్ధం చేయుమయా. నాంతా రంగమును పరిశోధించుము దేవా, నీ రక్త ప్రోక్షణచే పవిత్రం చేయుమయా. ప్రభువా నా దేవా నీవే పరిశుద్ధుడవు, నీ కృపచే నన్ను సహితం పరిశుద్ధం చేయుమయా. నాంతా రంగమును పరిశోధించుము దేవా, నీ రక్త ప్రోక్షణచే పవిత్రం చేయుమయా. నీ రక్త ప్రోక్షణచే పవిత్రం చేయుమయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా రక్షకుడా అయ్యా, నీ కృపకై నీ ప్రేమకై స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. ఆమేన్. దేవుని వాక్యము 117వ కీర్తనలో భక్తులు ఏమంటాడంటే, యెహోవా కృప మన యెడల హెచ్చుగా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఎలా ఉందంట? ఎందుకు హెచ్చుగా ఉంది? ఆమేన్. హల్లెలూయా. ఒకసారి ఆయన కృప చూపించి వదిలిపెట్టేస్తే సరిపోదా అనుకుంటే హెచ్చుగా లేకుండా అంటే అనుదినము మన పట్ల ఆయన కృప చూపిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ హెచ్చుగా ఆయన కృప మన పట్ల లేనట్లేదైతే మనం నశించిపోదు నా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఆమేన్. హెచ్చుగా ఉన్నదంటే మరొకసారి నిన్ను కడుగుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి నిన్ను అంగీకరిస్తున్నాడు ఆయన. ఆమేన్. మనం అనుకోవచ్చు, నేను బాగానే ఉన్నాను, మంచిగానే ఉన్నాను అని నువ్వు అనుకోవచ్చేమో, నీకు నువ్వు అనుకోవచ్చేమో, కానీ ఆయన నీతి ముందు నీవు నేను నిలబడలేము. ఆమేన్. హల్లెలూయా. ఆయన పరిశుద్ధత ముందు మనం ఎన్నిక లేని వారము. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఆయన కృప మన పట్ల హెచ్చుగా ఉంది. ఆమేన్. హల్లెలూయా. అనుదినం మన పట్ల ఆయన కృప చూపిస్తున్నాడు. ఆమేన్. ఆయన కృప లేకపోతే మనకు అడ్రస్ లేదు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆయన కృపను బట్టే మనం రక్షింపబడి ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. నీ క్రియలు ఏమీ కాదు. ఆమేన్. నా క్రియలు ఏమీ కాదు, ఆయన కృప. ఆమేన్. ఆయన కృప చేత మనల్ని రక్షించి ఉన్నాడని ఒక్కసారి నేను ఎందుకు దేవుని స్తుతిస్తానో తెలుసా? నన్ను రక్షించాడు. ఆమేన్. హల్లెలూయా. నన్ను ఆ కృప చూపించాడు. అనుదినం నా కొరకు ఆయన కృప చూపిస్తున్నాడని దీని కొరకే నేను ఆయనను స్తుతిస్తాను. దీని కొరకే నా రెండు చేతులతో దేవుని ఆరాధిస్తాను. ఆమేన్. హల్లెలూయా. నీవు అటువంటి హృదయంతో దేవుని సన్నిధిలో ఉండాలని ఉదయకాలం నిన్ను ప్రోత్సహిస్తున్నాను. ఆమేన్. ఏ అర్హత లేను. మరొకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వేమన్నాడు? దేవుని వాక్యం ఏం చెప్తుంది?
నువ్వు దూరి వంటి వాడు అని చెప్పి నేను వాక్యం చెప్తుంది. ఆమేన్, హల్లెలూయా. నేడుండి రేపు లేని స్థితిలో ఉన్న నీవు, ఆమేన్, హల్లెలూయా, అటువంటి స్థితిలోనే నీకు దేవుడు గొప్ప కృపనిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రేమ చూపిస్తున్నాడు నా ప్రియమైన సహోదరుల. అందుచేత దేవుని స్తుతించాలి, అందుచేత దేవుని ఆరాధించాలి. అందుకొరకు ఎంతమంది ఏమని చూస్తున్నా మనం మోకార్లు ఊని దేవుని ఆరాధించాలి, సాగిలపడి ఆయనను పూజించాలి. ఆమేన్. ఆయన నిజమైన దేవుడు, ఆయన ప్రేమమడని ఆయన నామమును హెచ్చించాలి. అంత లేచిలబడి అటు హృదయంతో దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్న అటువంటి కృతజ్ఞత భావం నీకు దేవుని సన్నిధిలో ఉండాలి. ఇది చూసినప్పుడు ఆయన కృప మనం జ్ఞాపకం రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన రక్తము శరీరము చూస్తున్నప్పుడు ఆయన యొక్క కృప జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతించాలని, దేవుని ఆరాధించాలని నేను ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో మనం ప్రవేశిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా, 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 మహోన్నతుడా, సర్వశక్తిమంతున తండ్రి ప్రభా, మీ ఘనమైన నామానికి తండ్రి, గొప్ప నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఘనమైన తండ్రి ప్రభా, ఇక ఉదయ కాలంలో మాకు ఇట్టి కృపను, ఇట్టి ధన్యతను అనుగ్రహించినారు తండ్రి. మీ సన్నిధిలో మీ బిడ్డలందరితో కూడి ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి, ఘనపరచడానికి ప్రభా, అయ్యా మీ నామాన్ని హెచ్చుపరచడానికి మీరు అనుగ్రహించినటువంటి మహాకృపను బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు నాయన, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తండ్రి. భూమి ఆకాశమును సృష్టించిన సృష్టికర్తవు తండ్రి ప్రభా, సర్వమును సృజించిన దేవుడు ప్రభా, మీ యొక్క మాటతోను ప్రభా సమస్తమును మీరు కలుగ చేసి ఉన్నారు తండ్రి. స్తోత్రాలు ప్రభా. అయ్యా మీకు అసాధ్యమైనది ఏదీను లేదు నా తండ్రి ప్రభా. సర్వశక్తుడా, సర్వాధికారి తండ్రివి ప్రభా. గాంత్రములు ఉండువాడువు నీవే ప్రభా, నీవే ఉన్నవాడు ననువాడును ప్రభా. స్తోత్రాలు తండ్రి. అయ్యా స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడవు ప్రభా. సమస్త మహిమకు ఘనతకు అర్హుడమైన తండ్రివి నీవే ప్రభా. అయ్యా నీవు తప్ప తండ్రి ప్రభా వేరు దేవుడు లేడు ప్రభా. నీవే దేవుడు ప్రభా. అయ్యా ప్రభా, భూమి మీద కాని ఆకాశం మీద కాని ప్రభా నీ వంటి వారు ఎవరున్నారు తండ్రి ప్రభా. అయ్యా ఇక ఉదయ కాలం అందు తండ్రి మీకు స్తుతులు, 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 స్తోత్రాలు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా కాలంలో ప్రభా ఈ యొక్క ప్రభా నాయన తండ్రి ఈ యొక్క స్థలములందు ప్రభా మీరు సంచారం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నా తండ్రి ఆత్మతోను సత్యముతో మిమ్మల్ని ఆరాధించడానికి మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థించుకున్నాను ప్రభా. నాయన ప్రభా గత వారమంతా కూడా దయగల కృపగల మీ యొక్క రెక్కల చాటు మీరు మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి మరి యొక్క నూతన ప్రభా వారంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు తండ్రి. స్తోత్రాలు, స్తుతులు ప్రభా. నాయన మార్గ మధ్యన బిడ్డలందరినీ క్షేమంగా తోడుకుని రమ్మని ప్రార్థిస్తున్నాను ప్రభా. నా తండ్రి ప్రభా నాయన ప్రభుత్వ నాయన మీ యొక్క రొట్టెలోను శరీరంలోను ప్రభు పాలు పంచుకుంటుండగా అయ్యా మమ్మల్ని పరిశుద్ధ పరచండి తండ్రి. మీకు అనంగీకారమని యొక్క కార్యము చర్య మా యొక్క హృదయంలో నా దయతోటి మమ్మల్ని క్షమించి ఓ ప్రభా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి ప్రభా. అనాలోచితము కాని ప్రభా నాయన ప్రభా అంగీకారముగా కాని ప్రభా మేము పాలు పంచుకోనకుండా ప్రభువా తండ్రి నాయన పరిశుద్ధత దయచేయండి, నన్ను కరుణించండి, మీ రక్తములో మమ్మల్ని కడగండి ప్రభా. మరి యొక్క కార్యక్రమం అంతటిని కూడా యేసయ్యా యొక్క పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభు వాక్యము చెప్పుతున్న దాసుని ప్రభా మీ ఆత్మతో నింపండి ప్రభా. ఇదిగో యొక్క కార్యక్రమం నడిపించిన వారిని ప్రభుని ఆత్మతో నింపండి తండ్రి. అయ్యా సమస్తమును నీ మహిమార్థము మిమ్మల్ని జరుగునట్లుగా ఆది నుంచి అంతము వరకు మీరే ఉండి నడిపించమని ప్రియ పరలోకపు తండ్రి మహిమయు ఘనతయు ప్రభావం మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించుకుని వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి బిగ్గరగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన్ని మనం చూడగలిగినామంటే ఆయన కృపే కదా. ఆమేన్, హల్లెలూయా. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము.
పగలు రే కనుపాపవలే కాచిన దేవానికి స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. పగలు రే కనుపాపవలే కాచిన దేవానికి స్తోత్రము. మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. కాపాడిన తండ్రి నీకు స్తుతించండి. కాచిన దేవా నీకు స్తోత్రము. కాపాడిన తండ్రి నీకు స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకు స్తోత్రము. కాచిన దేవా నీకు స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రి వై మమ్ము ఆదరించిన కలుషము మాలో కానవచ్చిన కాదనక మమ్ము కరుణించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రి వై మమ్ము ఆదరించిన కలుషము మాలో కానవచ్చిన కాదనక మమ్ము కరుణించిన దేవా నీకు స్తోత్రము. కాపాడిన తండ్రి నిజంగా చెప్తామా. కరుణించిన దేవా నీకు స్తోత్రము. కాపాడిన తండ్రి నీకు స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకు స్తోత్రము. కాచిన దేవా నీకు స్తోత్రము. లోపములెన్నో దాగియున్నను దరిచేరి మమ్ము నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన లోపములెన్నో దాగియున్నను దరిచేరి మమ్ము నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా నీకు స్తోత్రము. నడిపించిన తండ్రి నీకు స్తోత్రము. దీవించిన దేవా నీకు స్తోత్రము. నడిపించిన తండ్రి నీకు స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకు స్తోత్రము. పగలు రే కనుపాపవలే కాచిన దేవా నీకు స్తోత్రము. కాచిన దేవా నీకు స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా. దావీదు ఎందుకు నాట్యం చేశాడో తెలుసా? ఆయన కృపను అర్థం చేసుకున్నాడు కనుక. ఆమేన్ హల్లెలూయా. ఆయన ప్రేమను అర్థం చేసుకుంటే నువ్వు మౌనంగా ఉండలేవు. ఆమేన్ హల్లెలూయా. ఆయన స్తుతించకుండా ఉండలేవు. ఆయన ఆరాధించకుండా ఉండలేవు. ఆమేన్ హల్లెలూయా. ఎంత మంచి దేవుడు మన దేవుడు. ఆమేన్ చెప్తావా బిగ్గరగా? ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవై హృదయం తెరిచి చెప్పండి. ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా.
పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నా యేసయ్యా ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నీవు చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నీవు చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడవలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడవలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీతో కూడా ఏ లోకం నుండి పరలోకం చేరదమేసయ్యా. నీతో కూడా ఏ లోకం నుండి పరలోకం చేరదమేసయ్యా. ఎంత మంచి దేవుడవై బిగ్గరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకను ప్రభుని స్తుతిద్దాం. మన పాపాన్ని తీసేశాడు దేవుడు. ఏమేన్ హల్లెలూయా. ఎందుకు స్తుతించాలో తెలుసా నువ్వు? నీ పాపము కడగబడింది. ఏమేన్ నీ పాపము కొరకు ప్రాయశ్చిత్తము చేయబడింది. ఏమేన్ హల్లెలూయా, హల్లెలూయా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించి లోకం వచ్చావయ్యా. మానవుని విడిపించి పరలోకము సిలువను
వచ్చావయ్యా, పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించి భూలోకం వచ్చావయ్యా, మానవుని విడిపించి పరలోకమి సిలువను మోసావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. బంగారం కోరలేదు, వెండి కోరలేదు, హృదయాన్ని కోరావయ్యా, ఆస్తి అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. బంగారం కోరలేదు, వెండి కోరలేదు, హృదయాన్ని కోరావయ్యా, ఆస్తి అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. నే వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా, నే వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. తల్లి నిన్ను మరచిన, తండ్రి నిన్ను మరచిన, యేసయ్యా మరువాడయ్యా. బంధువులు విడచిన, స్నేహితులు విడచిన, యేసయ్యా విడువాడయ్యా. ఆమేన్. తల్లి నిన్ను మరచిన, తండ్రి నిన్ను మరచిన, యేసయ్యా మరువాడయ్యా. బంధువులు విడచిన, స్నేహితులు విడచిన, యేసయ్యా విడువాడయ్యా. చెయ్యి పట్టి నడుపునయ్యా, శిఖరముపై నిలుపునయ్యా. చెయ్యి పట్టి నడుపునయ్యా, శిఖరముపై నిలుపునయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం పూర్ణమవుతూ చెప్తాం. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం మరోసారి. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేతిలో నువ్వు ఉన్నావు. ఆమేన్. ఆయన చేతిలో ఉన్నావు. ఆయన చేతుల నుంచి ఎవ్వరూ కూడా నిన్ను అపహరింపలేడు. ఆ ధైర్యంతో దేవుణ్ణి ఆరాధించు. ఆమేన్. ఆయన సముఖంలో నువ్వు ఉన్నావు, ఆయనకు సమీపంగా నువ్వు ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి దేవుణ్ణి ఆరాధిద్దాం. రెండో పాట దుప్పు సెకండ్ సాంగ్. దుప్పినీటి వాగు కొరకు ఆశించినట్లుగా నీ కొరకే ప్రభువా నా ప్రాణం ఆశపడుచున్నది.
యేసయ్యా నీ కొరకే ప్రభువా నా ప్రాణం ఆశపడుచున్నది నా ప్రియుడా నీ కొరకే ప్రభువా నా ప్రాణం ఆశపడుచున్నది మా ఆత్మల కాపరి నీ కొరకే ప్రభువా నా ప్రాణం ఆశపడుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కోటి సూర్యుల కాంతి గలవాడా మేటి అయిన ప్రభావమున్నవాడా కోటి సూర్యుల కాంతి గలవాడా మేటి అయిన ప్రభావమున్నవాడా నీ కొరకు సంపాదించుకున్నవాడా నీ కొరకు సంపాదించుకున్నవాడా ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదమయ్యా ఆత్మరూపి కృపను చూపి అంగీకరించుమయ్యా రెండు చేతులు చాచి ఆత్మరూపి కృపను చూపి అంగీకరించుమయ్యా నిత్య జీవపు మాటలు కలవాడా పెదవులపై దయారసమున్నవాడా మా యేసయ్యా నిత్య జీవపు మాటలు కలవాడా పెదవులపై దయారసమున్నవాడా కపటమే ఎరుగని నీతి రాజువని కపటమే ఎరుగని నీతి రాజువని నీ గుణములను పాడేదమోదము తోడా నీ గుణములను పాడేదమోదము తోడా ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదమయ్యా ఆత్మరూపే కృపను చూపి అంగీకరించుమయ్యా ఆత్మరూపే కృపను చూపి అంగీకరించుమయ్యా. హల్లెలూయా 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 ఓ హల్లెలూయా హల్లెలూయా రీలలల మనమనమ సమమమ రబలెలెలె షిలెలెలరరరరరరమ రేఖలలలలల షలలలలలమ రీలలలలలల షమబబబ రీబబబ షమబబబ అందరూ దేవుని ఆరాధించండి 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 ఓ రే షిలలయలలయలలలమ
తండ్రి నీకు స్తోత్రాలు, కోట్లాది స్తోత్రాలు ప్రభా. నీకు ఆరాధన నైనా మా పట్ల నీ కృపను హెచ్చుగా చూపించుచున్నందుకు నీకు వందనాలు ప్రభా. నీవు ఎక్కన కృపనున్న ప్రభా వర్ణించలేము. నీ కృపనున్న ప్రభా తండ్రి నైనా కొలవలేమయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీకు కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ఎదురు సాగిలు పడ్డం తప్ప మేమేమీ చేత కాని వరమయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి నైనా మా ఆరాధన యావత్తు నీకు సమర్పిస్తున్నాం నైనా. ఈ సమయంలో నా తండ్రి నైనా ఆ ప్రభా నీ శరీరంలో నీ రక్తంలో పాలు భాగవస్తులు వచ్చిందిగా నీ ప్రేమను అనుభవిస్తున్నాయినా తండ్రి నాయన. ఈ గొప్ప ధన్యతలో ఉన్న పాలు భాగవస్తులు అవుతున్న ప్రభా నీలో ఏకమగుటకు నువ్వు మాకు ఇచ్చిన గొప్ప కృపను వై నీకు స్తోత్రాస్తుతులు చెల్లిస్తున్నాను నైనా. సమస్తమేం నీ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఆరాధించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామం కనపడదా. పాస్టర్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. అందరం కూడా అదే ధ్యానంతో దేవుని సన్నిధిలో ప్రభు యొక్క శరీరంలోను అలాగే రక్తంలోను పాలు పొందడానికి సిద్ధపడదాం. మరి ప్రభు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెను తీసుకుని విరిచి ఆయన శిష్యులకు ఇచ్చి ఇది మీ కొరకు నలుగుగొట్టబడిన నా శరీరం చెప్పి ఇచ్చున్నాడు. అలాగే భోజనం పిమ్మట పాత్ర ఎత్తుకొని మీ కొరకు చిందింపబడిన నూతన నిబంధన అయిన రక్తము, ఇది చేయనప్పుడల్లా నా మరణమును మీరు ప్రచురించుదురు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క మరణాన్ని మనము ప్రచురించుట, గుర్తు చేసుకోవడమే కాదు, ఆ మరణం యొక్క ప్రభావం మన జీవితంలో ఎలా ఉంది, మన రక్షణ ఎలాగుంది అనే విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని ఈ సమయంలో ప్రవేక్షను పాలు పొందుకుందాం. అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, ఏంటంటే మీరు అయోగ్యంగా పాలు పొందకూడదు. యోగ్యంగా పాలు పొందుట ఏంటంటే అక్కడ ఒకటే మాట కనబడుతుంది. అది కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 11:28లో కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలని మీకు ముందే మరి చెప్పబడుతూ ప్రతి వారం చెప్తాను. ఇక్కడ వచ్చి 1 నిమిషంలో 2 నిమిషాలు పరీక్షించుకోవడం కాదు, కానీ గృహంలోనే పరీక్షించుకొని ఉదయకాలం రాత్రి మనం పరిశుద్ధపరచుకొని వచ్చినట్లయితే మనం దీంట్లో పొందుకు అర్హులం. కాబట్టి ఈ సమయంలో ప్రార్థన చేసుకొని మనం దీంట్లో పాల్పొందడానికి సిద్ధపడదాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి నామనికి వేలాది వేల స్తోత్రం చెల్లించుకొంచున్నాం. ప్రభావిత కాలం మీ సంధికి వచ్చినాం తండ్రి. మీ శరీరంలోను మీ యొక్క రక్తంలోను పాలు పొందుటకు మమ్మలను సిద్ధపరచుకుని నాం తండ్రి. ప్రభా, మీరు మా యెడల చూపిన కృప అత్యంతమైనది, ఆ ప్రేమ అత్యంతమైనది. అటువంటి ప్రేమను ప్రభా మాకెవరు ఇవ్వలేరు ప్రభా. ఇదిగో ఆ ప్రేమ నీ రక్తంలో నీ శరీరంలో కనబడుచున్నది. ఇదిగో మా ముందు ఉంచబడినటువంటి యొక్క రొట్టె నీ శరీరము గాను, అలాగే ప్రభా ఈ రసము నీ రక్తము గాను అభిషేకించి దానిలో మేము పాలు పొందుచుండగా మమ్మలను మీరే ప్రభా నూతన పరిచి మీలో ఏకము చేసుకొని ప్రార్థన చేస్తున్నాము. అలాగే మా హృదయమును విప్పి మాలో ఉన్న ప్రతి పాపమును తప్పిదమును మీ సన్నిధిలో ఒప్పుకొనిచున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించమని కోరుచున్నాం ప్రభా. మీ కృపచేతను మమ్మల్ని క్షమించి మీ శరీరంలోనూ రక్తం పాల్పొందకు మమ్మల్ని అర్హులుగా చేయమని మా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆయన అప్పగింపబడిన రాత్రి ఆయన రొట్టెను ఎత్తుకొని ఇది మీ కొరకు నలుగుగొట్టబడిన శరీరం చెప్పి ఆయన శిష్యులకు ఇచ్చి మరి పంచుకొని చెప్పారు. అదే రీతిగా మనం ఎదురు ఉంచబడిన రొట్టెను కూడా మనము తీసుకుందాం, దీంట్లో పాలు పొందుకుందాం. అయితే తీసుకునేటప్పుడు ప్రభు యొక్క శ్రమను మాత్రం గుర్తు చేసుకొని ఆయన ఇంకను ప్రేమించి ఆరాధిస్తాం. అలాగే భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఇది మీ కొరకు చిందింపబడిన నా రక్తం అని చెప్పిన రీతిగా మన ఎదురు ఉంచబడినటువంటి ఈ యొక్క మరి రసమును ప్రభు తన రక్తముగా మనకు అభిషేకించుండగా దాంట్లో కూడా పాలు పొందుకుందాం. మరి పొందుకున్నప్పుడల్లా ఆయనకు ఒక్కొక్క బొట్టు, ఆయన ఆఖరు బొట్టు వరకు రక్తం కాచినని మరి నీరు కూడా ఆయన కాచిన వాక్యం చెప్పుచుంది. కాబట్టి మీరు ఈ రొట్టె మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు తీసుకొని మీరందరూ కూడా తీసుకున్న వారందరూ కూడా లేచి నిలబడండి. అలాగే థ్యాంక్ యూ జీసస్.
సమాధాన పరచును యేసు రక్తము. సమాధాన పరచును యేసు రక్తము. సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము. సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, ఐక్యపరచు తండ్రితో యేసు రక్తము. ఐక్యపరచు తండ్రితో యేసు రక్తము. నీతిమంతులు కాచే యేసు రక్తము. నీతిమంతులు కాచే యేసు రక్తము. దుర్నీతినంత పాపును యేసు రక్తము. దుర్నీతినంత పాపును యేసు రక్తము. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, నిబంధన నిలుపును రక్తము. యేసు రక్తము, నిబంధన నిలుపును రక్తము. యేసు రక్తము, నా యేసు రక్తము, శ్రీ యేసు రక్తము. మన కొరకై నలుగొట్టబడినటువంటి మన ప్రభు యేసు యొక్క శరీరము మన చేతిలో ఉన్న ఈ రొట్టెను మనము అందరం కూడా ఒకేసారి పాలు పొందుకుందాం. అలాగే మరి ఈ పాత్ర ఉన్నటువంటి మన ప్రభు యొక్క రక్తంలో కూడా మనం ఆయన పాలు పొందుచుండగా ఆయన యొక్క మరణమును శ్రమను గుర్తు చేసుకుంటూ పాలు పొందుకుందాం. అందరం కూడా స్వరమెత్తి మన ప్రభుకు వందనార్పణ చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభానికి స్తోత్రము తండ్రి, నీకు స్తోత్రం ప్రభా, నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకొంచున్నాం. మాకిచ్చినటువంటి యొక్క ఆధిక్యత, ప్రతిసారి మీరు చేసినటువంటి ఒక గొప్ప త్యాగంను గుర్తు చేసుకొని దాని ద్వారా మాకు ఇవ్వబడినటువంటి మార్గము, రక్షణ గుర్తు చేసుకుని స్తుతించడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు ప్రభా. ప్రభా మీకే మహిమాకంత ప్రభావం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? ఉదయకాలంన మరొకసారి మన మధ్యకు దేవుని యొక్క దాసులు ఒకసారి మన మధ్యకు వచ్చారు. పాస్టర్ జిజిమోన్ గారు, ఆయన కోయంబత్తూర్ పట్టణానికి వస్తున్నారు. నాకు ఉన్నటువంటి ఒక మంచి మిత్రుడు పాస్టర్ హ్యారీ గుమ్స్ గారు, ఆయన మరి దేవుని నిద్రించి ఉన్నారు. ఆయన ద్వారా పరిచయం అయ్యారు నాకు. మరి దేవుని చేత అభిషేకించబడినటువంటి దేవుని ఆయన దాసులైనారు. ఆయన మన మధ్య ఉన్నారు. ఆయన కుటుంబము, ఆయన భార్య, ఆయన కుమార్తె కూడా మన మధ్య ఉంటున్నారు. మరి ఉదయకాలం వారిని మన మధ్యకు ఆహ్వానిస్తున్నాను. మనం వాక్యం జాగ్రత్తగా విందాం. వాక్యంతో దేవుడు మనతో మాట్లాడబోచుండగా
తీర్చిపడదాం. I welcome Pastor Chichimon and his dear wife and his daughter into our midst this morning. And just you may stand so that they may see you. Pastor, you also may. ఆయన భార్య కుమార్తె కూడా. We welcome you to the house. Please come. I welcome you. Come. Thank you, Lord Father God. 7:30. We must finish 7:30. Huh? Oh. Thank you, Lord. Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 How many of you happy to this wonderful day? ఈ రోజున ఎంతమంది మీలో సంతోషంగా ఉన్నారు? Hallelujah. Hallelujah. I would like to ask a question. Why you are happy today morning? మీరు ఎందుకు సంతోషంగా ఉన్నారని ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. Hallelujah. 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 I am so happy because I am worshiping my Almighty Jesus. నేను సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నేను నా దేవుడైన యెహోవాను ఆరాధించగలుగుతున్నాను కాబట్టి. Hallelujah. Hallelujah. Because Jesus is in the midst of us. ఎందుకంటే యేసుక్రీస్తు మన మధ్య ఉన్నాడు కాబట్టి. How many of you feel the presence of Jesus? మీలో ఎంతమంది దేవుని యొక్క ప్రసన్నతను మీరు అనుభవిస్తున్నారు? Hallelujah. 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 If you feel the presence of God, you will receive something today morning. మీరు దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తున్నట్లయితే దేవుని వద్ద నుండి ఏదో మీరు పొందబోచున్నారు. Hallelujah. 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 Greetings all of you in the name of our Lord Jesus Christ. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. I consider this is the great privilege and blessing to be with you all this wonderful worship, especially my beloved Pastor Manohar is a very humble man, and whenever I will send a message and call him, he will reply me, and very lovable man of God. I thank for one wonderful man of God. మీ మధ్య ఉందరకు సంతోషిస్తున్నాను. అలాగే పాస్టర్ మనోహర్ గారిని బట్టి సంతోషిస్తున్నాను. మా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. Amen. Hallelujah. Amen. This time also I can't forget our beloved spiritual father Harry Gomes, who introduced me to Pastor Manohar. According to his time, God taken him to be with him. I praise God for his will. నా ఆత్మీయ తండ్రి అయినటువంటి పాస్టర్ హ్యారీ గోమ్స్ గారిని గుర్తు చేసుకుంటున్నాను. ఆయన ఎంతో మన ఆశీర్వాదం గారు, ఆయన ద్వారానే పాస్టర్ మనోహర్ గారితో నేను పరిచయమైంది కాబట్టి ఆయన గుర్తు చేసుకుంటున్నాను. దేవుని సన్నిధిలో చేరి ఉన్నాడు ఆయన. Amen. Amen. Hallelujah. Hallelujah. I want to ask a second question. How many of you are the children of God? మీకు రెండో ప్రశ్న ఏంటంటే మీలో ఎంతమంది దేవుని బిడ్డలై ఉన్నారు? Are you confirmed that I am a children of God? ఈ రోజు మనం ఒక నిర్ధారణ చేసుకున్నాం దేవుని నేను బిడ్డనని. I want to see your ఎంతమంది? hands. Hallelujah. 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 We are the children of God. మనము దేవుని పిల్లలమై ఉన్నాము. Hallelujah. Hallelujah. I mean, if we are children of God, whenever we come to the presence of God, we must come as a children to the Father. మనము దేవుని పిల్లలైనట్లయితే పిల్లలు తండ్రి యొద్దకు ఏ విధంగా వస్తారో అలాగునే దేవుని సన్నిధికి మనం రావాలి. Hallelujah. Hallelujah. But sorry to say, not not this church, but many places, people are coming to the presence of God, worship and pray with as a professor, as a president, as a secretary, as a teacher, as a so and so. చాలా మంది అనేక చోట్ల దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎక్కడో ఉన్నాడు, లేకపోతే ఉన్న స్థలంలో ఉన్నాడు, ఒక గొప్ప దేవుడు, ప్రెసిడెంట్, లేకపోతే ఒక ఎవరి దగ్గరకు వచ్చినట్లుగా అలాగొస్తారు కానీ తండ్రి దగ్గర నుంచి రారు. Hallelujah. Hallelujah. But Jesus said, the Gospel of Matthew chapter 18, don't stop the children, let them come to me, because Jesus always love his children. పిల్లలను ఆటంకపరచుకొని వారి నా దగ్గర రానున్నాడు యేసుక్రీస్తు చెప్పాడు. ఎందుకంటే యేసుక్రీస్తు పిల్లలను Amen. Hallelujah. Hallelujah. I mean, be here as a children of God, not a pastor, not a secretary, but I am here before my dad, my father. మేము కూడా దేవుని సన్నిధిలో ఆయన పిల్లల వలె ఉంటున్నాం. ఏదో పాస్టర్ గా ఆయన సన్నిధిలో ఉండట్లేదు మేము. Amen. Hallelujah. Amen. Once again lift up our hands and praise God. Hallelujah.
Hallelujah. చేతులు దేవుని Hallelujah. Hallelujah. Amen. We can give a big clap to our dad, our father, Jesus. He is in the midst of us. Hallelujah. He want to see his children, and he want to bless his children today morning. ఆయన దీని మనందరినీ ఆశీర్వదించబోతున్నాడు ఈ రోజు ఉదయ కాలంన. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Yesterday, Pastor A.M. and Pastor invited me to this worship, and before that, God inspired me. Holy Spirit inspired me to pray for the children of God, those who are here. నిన్న పాస్టర్ మను గారు నన్ను వాక్యం చెప్పని పిలిచినప్పుడు దేవుడు నాకు దానికి ముందే ఇక్కడున్న వారిని గురించి వారికి ప్రార్థన చేయాలని ఆయన నాతో మాట్లాడి ఉన్నాడు. But I don't know whether I come or not. నేను వస్తానో రాను నాకు ఇప్పుడు తెలియదు. But before that, God inspired me to pray for the children of God. అయితే నాకు అంతకు ముందే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు వారి కొరకు ప్రార్థన And చేయాలని. after Pastor confirmed me, I asked to God, what for I should pray for the children of God? ఎప్పుడైతే పాస్టర్ గారు పిలిచారో నేను దేవుని అడిగాను మరి ఏ విషయం వారి కొరకు ప్రార్థన చేయాలని. And suddenly the Holy Spirit inspired me to go through the gospel, Mark 4 and 5. మరి దేవుడు ఏం చెప్పంటే మరి మార్కు సువార్త 4 అధ్యాయాల గురించి మాట్లాడమని చెప్పాడు. I know the limits of my time. I don't have the time to explain everything, but point by point I used to I want to pray for you all. The Mark Gospel chapter 5 verse 1 we can read. అది మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం మనం చదువుకుందాము. 5:1. వారు సముద్రమునకు అద్దరున్న గెరాసేను దేశమునకు వచ్చిరి. First only one. Yes, only one. Yes. There we can see that Jesus came the next side of the sea. అక్కడ ఏం చూస్తున్నామంటే యేసుక్రీస్తు ఆ సముద్రపు అద్దరికి వచ్చాడని చూపిస్తుంది. And other translation we see that Jesus reached the other side of the sea. మరొక ట్రాన్స్లేషన్ చెప్తున్నా యేసుక్రీస్తు ఆ పక్కకు చేరుకున్నాడు అని చెప్పబడుతుంది. And other translation we can see that Jesus reached the destination. అనే మరొక ట్రాన్స్లేషన్ చెప్తుందంటే యేసుక్రీస్తు తన గమ్యానికి చేరుకున్నాడు అని. Jesus has traveled many places when he was in the world. మరి ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు అనేక స్థలాలకు ప్రయాణం చేస్తున్నాడు. He traveled Jerusalem, he traveled Bethany, he traveled Jordan, many places, Bethlehem, many places. అక్కడ ఇశ్రాయేల్ దేశంలో అనేక దేశాలు యెరూషలేము, యోర్దాను అన్ని చోట్లకి ఆయన వెళ్ళి ఉన్నాడు. And this particular word he reached or came the destination, there is some important. మరి ఈ స్థలానికి చేరుకున్న స్థలం ఒక ప్రత్యేకత ఉంది. Because ఎందుకంటే the chapter, when we see the chapter 4, after his ministry, Jesus and disciples start traveling through the sea to next side of the sea. 4వ అధ్యాయం తర్వాత అంతమైన తర్వాత ఏం చూస్తామంటే ఆ సముద్రం గలిలయ సముద్రం దాటి అద్దరికి వెళుచున్నట్టుగా చూస్తున్నాం. But when we read there, we know that there are some obstacles, hindrances in the sea to not reach the next destination or next side of the sea. అయితే ప్రయాణం చూసినప్పుడు అద్దరికి వెళ్ళకుండా ఆ సముద్రంలో అనేక ఆటంకములు వచ్చినట్టుగా Today చూస్తున్నాం. morning I would like to pray for you. We all having a destination or aim in our life as a spiritual and physical. మనము ఈ రోజు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మనందరికీ కూడా ఒక ఆత్మీయంగా ఒక గమ్యము చేరవలసిన అవసరం ఉంది. Without desires, without destiny, nobody here, different ways according to your lifestyle circumstances, we all having the destination or desires in your heart. మనము రకరకాల విధాలుగా జీవించినప్పటికీ మనకు అందరికీ ఒక గమ్యం ఉంది, ఒక స్థలాన్ని చేరవలసి ఉంది. Hallelujah. 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 Today morning I pray that those who are having the desires in different desires, different destination, in the name of Jesus, be fulfilled all your desires. ఈ రోజు నేను ప్రార్థిస్తున్నానంటే ఎవరికి ఏ ఆశలు ఉన్నాయో ఏ గమ్యం చేరాలనుకున్నారో అవి అన్ని కూడా వారి జీవితంలో సంపూర్ణమగును గాక. Hallelujah. Amen. Hallelujah. Hallelujah. Whatever obstacles, whatever obstacles and hindrances
Amen. Whatever walls be before you, in the name of Jesus, according to the word of God, the anointing shall break the yoke. I rebuke, I pray for that. All obstacles remove from your heart, from your body, you from your ways. మీ యొక్క ఆశలు తీరుటకు, మీ యొక్క గమ్యం చేరుటకు, మీకు వచ్చే ప్రతి ఆటంకంలో అడ్డంకంలను యేసు క్రీస్తు నామములో, అలాగే ఆ ఏ కాడినైతే ఆ యొక్క అనాయింటింగ్ మరి విరిగొడుతుందో ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా అవన్నీ ఎరగొట్టబడును గాక. Hallelujah. Amen. Hallelujah. Hallelujah. I mean, the Holy Spirit says this year, God is going to fulfill your desires. God is going to answer all your prayer requests. ఈ రోజు మీ యొక్క ఆశలు, మీ యొక్క ప్రార్థనలు అన్నిటికీ దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The first chapter, Mark chapter 4, we can see that some of the parables, some of the examples regarding kingdom of God and word of God and light. మనం ఆ 4వ అధ్యాయం మార్కు సువార్త చూసినప్పుడు అనేకమైనటువంటి ఉపమానములు కనబడుచున్నాయి. దేవుని రాజ్యంను గురించిన ఉపమానములు కనబడుచున్నాయి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Amen. The way Mark Gospel says, we don't have time, that's why we are not going to read. The chapter 4, first Jesus says about the parable, the sower of the seed. అదే 4వ అధ్యాయంలో విత్తువాని గురించిన ఉపమానం కనబడుచున్నది. The different places he sowing the seed, but it didn't grow up. ఆ యొక్క విత్తువాడు అనేక రకాల స్థలంలో ఆ విత్తనాలు పడినట్లు కూడా చూస్తున్నాము. అవన్నీ కూడా పెరగలేదు. But some of the seed is sowed the good soil, good land, good place. It's grown well, and result was 100% fruitful. అయితే కొన్ని విత్తనములు మాత్రము ఆ యొక్క మంచి నేల మీద పడినట్లుగా చూస్తున్నాము. అవి 100% అవి మరి ఎదిగినట్లుగా కనబడుతున్నాయి. Not by the mistakes of seed, not by mistakes of sower, but the mistakes of land and mistakes of some other reasons. అది ఆ యొక్క విత్తనంలో తప్పు లేదు, విత్తే వానిలో తప్పు లేదు. అయితే ఎక్కడ పడ్డాయో ఆ నేలలో ఉన్నది ఆ సమస్య. Hallelujah. Hallelujah. Amen. Again I would like to pray for those who are hallelujah wanted to grow in spiritually, grow in the word of God, go in spirit. Hallelujah. But lot of hindrances, lot of problems, but I rebuke in the name of Jesus from today all the children of God grow in the word of God. హల్లెలూయా. మీరు ఎదగాలని ఆశపడుచున్నారు, మీరు దేవుని పైకి రావాలని ఆశపడుచున్నారు. అయితే అనేకమైన ఆటంకములు వస్తున్నవి. ఆ ఆటంకములన్నిటిని యేసుక్రీస్తు నామములో నేను వాటిని ఆఫ్ చేస్తున్నాను, తీసివేస్తున్నాను. Amen. Hallelujah. Amen. The children of God, coming the presence of God with joy and happiness, hearing the word of God. But when they go back and all the days they will forgetting the word of God, or the stealer, the devil take away the word of God, and they did not fruitful life spiritually. మరి చాలా మంది ఆ వాక్యమును వింటున్నారు కానీ ఆ వాక్యమును వారు గుర్తు చేస్తూ మర్చిపోతున్నారు. అది వారికి అది ఫలించటం లేదు. అది అలా ఉండకుండా నేను ప్రార్థన చేస్తాను. Hallelujah. Hallelujah. But from today morning the Holy Spirit wanted to clean your land, the heart, that means the heart, and receive the word of God and esteem the word of God and be fruitful in everywhere. ఈ రోజు మీ యొక్క హృదయం మరి వాక్యము పొందుటకు ఆ విత్తనం పొందుటకు సిద్ధపడినట్లుగా దేవుడు దాన్ని చక్కపరిచి పరిశుద్ధపరిచి ఆ విత్తనం మీలో పడగా మీది ఫలించబోచున్నది. Amen. Hallelujah. Hallelujah. The John chapter 8, Jesus said the Jewish people, those who are believe in Jesus, he says like this, really you are stay in the word of God, you will be my disciples. Those who are believing Jesus, Jesus saying to them, if you exist, if you be in my word of God, you will be really my disciple. మీరు నా యందును నేను చెప్పు వాక్యముందు నిలిచి ఉన్నవారైతే మీరు నాకు శిష్యులైందురని. Hallelujah. 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 How many of you want to really receive the word of God? ఈలో ఎంతమంది ఈ యొక్క వాక్యం పొందగోరుచున్నారు? Amen. Those who are wanted to be a disciple, your desires will be fulfilled. ఎవరైతే మీరు శిష్యులుగా ఉండగోరుచున్నారో మీ యొక్క ఆశలు ఈ రోజు దేవుడు తీర్చబోచున్నాడు. Hallelujah. 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 Can we give a big clap to the Holy Spirit? Hallelujah. దేవుని కోసం వందనాలు చెల్లించుకుందాం. Oh, Rabbi, Hallelujah. hallelujah. 1 minute.
minute. Open your mouth. మీరందరూ Hallelujah. నోరు Everybody తెరిచి open your హల్లెలూయా mouth. స్తుతించండి. 1 minute. Give a big స్తుతించండి. clap with హల్లెలూయా. the whole heart. అందరూ హల్లెలూయా All చెప్పండి. power. All హల్లెలూయా. power. Hallelujah. హల్లెలూయా. Not to us, but ఈ Jesus. దేవునికి మాత్రమే మహిమ. Hallelujah. Thank you, Hallelujah. Jesus. Amen. From Hallelujah. today, you all are going to be a fruitful. ఈ రోజు మీరు ఫలవంతంగా ఉండబోతున్నారు. Hallelujah. దేవుని స్తోత్రం. Amen. From today, you are going to be useful. మీరు అందరూ ఉపయోగకరమైన పాత్రలుగా ఉంటారు. Amen. From today, you all are going to be blessed. Amen. For all the people, especially your churches. మీరందరూ కూడా ఆశీర్వదించబడిన వారుగా ఉంటారు. ఈ సంఘం అంతా ముఖ్యంగా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Be in the word of God. మీరందరూ వాక్యం పొందుకోండి. Meditate the word of God everywhere and always. మీరు ఎల్లప్పుడూ ఆ వాక్యం ధ్యానించండి. Blessed who are meditate the word of God day and night. ఎవరైతే దేవుని వాక్యం దివారాత్రం ధ్యానిస్తారో మీరందరూ ఆశీర్వదించబడిన వారు అవుతారు. That doesn't mean that wherever we go we can't take the Bible. మనం ఎక్కడికైనా వెళ్తే ఈ బైబిల్ చేతులు పట్టుకుని వెళ్ళలేము. Hallelujah. హల్లెలూయా. But wherever we go, we can keep the word of God when we read, when we hear in our heart, and we can take wherever we go in our heart and meditate the word of God. ఎప్పుడైతే ఈ వాక్యమును మన హృదయంలో దాచుకుంటామో ఈ బైబిల్ తీసుకెళ్ళలేము కానీ హృదయంలో దేవుని వాక్యం తీసుకెళ్ళగలుగుతాము. Amen. Hallelujah. Hallelujah. From today morning, Holy Spirit says me, Amen. Today morning, Amen. God is going to make some blessed people from here. ఈ రోజు పరిశుద్ధాత్మ తలుచున్నాడు. కొంతమందిని రోజు Hallelujah. ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Blessed people, lucky people. దేవుడు మనల్ని ప్రతి ఆశీర్వదించబడిగా చేయబోతున్నాడు. Amen. Who are the lucky blessed people? ఎవరు అది? Day and night meditate the word of God. ఎవరైతే దివారాత్రం దేవుని Hallelujah. వాక్యము ధ్యానిస్తుంటారో వారు మాత్రమే. Hallelujah. హల్లెలూయా. Hallelujah. 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 And chapter 4 we can see some other example also. మనము ఆ యొక్క 4వ అధ్యాయంలో మరొక కొన్ని ఉపమానాలు చూస్తుంటాం. Amen. The last word end the chapter 4 last word end with a question, who is this, who is he? మరి ఆ యొక్క ఆఖరు భాగంలో ఏమి కనబడుతుందంటే ఈయన ఎవరు అనే ప్రశ్న వినబడుతుంది. Hallelujah. Hallelujah. Because with a word, a mighty woe, and a mighty woe, and all other seas come quite a single word of Jesus. ఆ యొక్క యేసుక్రీస్తు మాటల్లో శక్తి ప్రభావం ఉండే చేత అది ఒక భయమును పుట్టించే మాటగా లేకపోతే అధికారంతో కూర్చున్న మాటగా ఉంటుంది. Hallelujah. Hallelujah. Because they never see, they know very well the sea of the lake of Galilee, the sea of Galilee, but never see such a woe and such a things in the sea. అప్పుడు మరి ఆ యొక్క గలిలయ సముద్రం ఎప్పుడు చూస్తున్నారు కానీ ఆ దినం ఉన్నటువంటి ఆ పరిస్థితి ఆ సముద్రంలో వారు ముందు ఎప్పుడు చూసి ఉండలేదు. Hallelujah. Hallelujah. They have seen a wind and wave, but such a wind and wave, because their boat almost sink in the sea. మరి ఆ యొక్క సముద్రం మీద ఎటువంటి తుఫాను గాలి ఉందంటే ఆ యొక్క మరి వారి యొక్క పడవ మునిగిపోసాగిన పరిస్థితి ఏర్పడింది. But they called Jesus, and he got up and calmed every wind and waves. అక్కడ ఏం రాయబడింది? యేసుక్రీస్తు లేచి ఆ యొక్క గాలిని మరి ఆ యొక్క తుఫాను గద్దించగా సమస్తము నెమ్మళమైపోయిందని. Today morning other prayer request. మనం మరి యొక్క ప్రార్థన ఏం చేయబోతాం In అంటే your life, మీ యొక్క జీవితాల్లో are you face a war? మీరు ఆ యొక్క తుఫాను Are you చూస్తున్నట్లయితే face wind in your life? మీ యొక్క ఆ యొక్క గాలి తుఫాను వచ్చినట్లయితే Oh, your boat of life sinking in the sea. నీ యొక్క జీవిత నావ ఒకవేళ సముద్రంలో మురుగుచున్నట్లయితే Are you thinking how to go forward? మీరు ఆలోచిస్తున్నారు ఎలాగైనా ముందుకు వెళ్ళాలని. Oh, do you have any questions like the disciple asked? మరి అక్కడ అనేక ప్రశ్నలు ఆ యొక్క యేసును అడుగుచున్నారు. Oh Jesus, how? ప్రభువా ఎలాగు? Oh Jesus, who? ఎలాగు? ఎవరు? Oh Jesus, where? ఎక్కడికి వెళ్ళాలి మేము? Today morning Jesus is going to answer me your every questions. దేవుడు ఈ రోజు మీ యొక్క ప్రతి ప్రశ్నకు జవాబు ఇవ్వబోచున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Amen. Those who are wanted an answer from God, give a big clap or raise your hands and say hallelujah. Today morning Jesus is here. He is going to answer you. ఆమేన్. హల్లెలూయా. Oh, hallelujah.
హల్లెలూయా Hallelujah. Hallelujah. Those who are having many questions, call upon him. Oh Jesus, as a blind man called, have some mercy upon me. He will right now answer your all questions. మీరు ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయో సమస్యలు ఉన్నాయో ఎవరి అడుగుకోవడం మీద ఆయనను పిలిచి ఆ యొక్క ఆ అంధుడైనటువంటి యేసుక్రీస్తు యేసుని పిలిచిన అలాగే మీరు అందరూ ఆయన పిలవాలని Amen. కోరుతున్నాను. Hallelujah. 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 Even though not a single way to forward a footstep, but God will make a way for you. The Holy Spirit says that these days God is going to open a new way for you. మీరు ఒక అడుగు ముందుకు వేయకముందే మీ ఎదుట దారిని దేవుడు సిద్ధపడుచున్నాడు. మీ కొరకు ద్వారములు తెరపరుచున్నాడు. Hallelujah. 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 In my life since last 35 years, I can say that many times. Oh, hallelujah. I just still how to go forward. But whenever I called, whenever I worship, whenever I take fasting, God open a new way, unknown way. And since last 35 years, God is leading me into the blessings. దగ్గరగా 35 సంవత్సరాల జీవితంలో నేను అనేక సార్లు నేను ఎలాగ ముందుకు వెళ్ళాలి, ఏమి చేయాలి, ఎలాగ వెళ్ళాలని ఆలోచిస్తే ప్రార్థన చేసినప్పుడల్లా ఆయన నూతన ద్వారములు నూతన మార్గములు తెరిచి నన్ను నడిపిస్తూ వస్తున్నాడు. Hallelujah. 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 And many testimonies I can say. నా జీవితం అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయి. Hallelujah. In 2013, my wife had a breast cancer. We cried a lot, but God healed us. And today morning, as a family, we are here to witness of Jesus Christ. 2013 సంవత్సరంలో నా భార్యకు క్యాన్సర్ వచ్చింది. మరి ఈ రోజు మీ మధ్య ఆయన ఆరాధించుకోవాల్సింది. Hallelujah. Hallelujah. Today morning I can say that Jesus our healer. మరి రోజు యేసుక్రీస్తు మనకు స్వస్థపరిచే దేవుడు. Jesus is our redeemer. ఆయన మనల్ని రక్షించే దేవుడు. Jesus is our savior. ఆయన మన రక్షకుడు. Jesus is our eternal life. ఆయన మన నిత్య జీవమై ఉన్నాడు. Jesus is our father. ఆయన మన తండ్రి అయినాడు. Jesus our mother. ఆయన మన తల్లి అయినాడు. Jesus is our teacher. ఆయన మనకు బోధకుడు అయినాడు. Jesus is our protector. ఆయన మన కాపుదల కాచే Jesus is our provider. ఆయన మనకు అన్ని దయచేయవాడు. Hallelujah. 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 Amen. Such a God, such a Jesus we have worshiping. మనకు అటువంటి దేవుడు ఉన్నాడు. ఎవరినైతే మనం ఆరాధిస్తున్నామో ఈ రోజు. Hallelujah. 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 I mean, if I ask you, Pastor Manohar, he will say lot of testimonies is in his life. అవును, ఆయన పాస్టర్ అడిగితే ఆయన కూడా అనేక సాక్ష్యాలు ఉంటాయి. మీకు కూడా సాక్ష్యాలు ఉంటాయి. I know that you all have many witness, many testimonies. You can say that Jesus is God. మీకు అందరూ కూడా మీకు సాక్ష్యాలు ఉన్నాయి. మీరు చెప్పగలరు Hallelujah. యేసే దేవుడని. Hallelujah. 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 If Jesus is good, always season and unseason, we should worship him. We should exalt him. We should adore him in every places. యేసుక్రీస్తు మంచివాడైతే ఆయన మేము ప్రార్థన ఆలకిస్తున్నట్లయితే మనం ఎల్లప్పుడూ ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆనందిస్తూ ఉండాలి మనము. Hallelujah. 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 And today morning, whatever questions in your mind, God is going to answer. God is going to make a way, and God is going to make a peace in your heart, in your family life. ఈ రోజు మీ హృదయంలో ఏమి ప్రశ్నలు ఉన్నాయో, ఏమి సమస్యలు వాటన్నిటికీ కూడా దేవుడు మార్గము తెరిచి మీకు అన్నిటికీ జవాబిచ్చి మిమ్మల్ని నడిపించబోతున్నాడు. Hallelujah. Hallelujah. Jesus will not leave you. ఆయన మిమ్మల్ని విడువడు. Hallelujah. Hallelujah. We sang a beautiful song. Even father forgot you, even mother forgot you. Jesus will not forget you. ఒక చక్కటి పాట ఉంది. తల్లి మరిచినా తండ్రి Hallelujah. మరిచినా Yes, brother. Yes, hallelujah. Jesus will not forget you. Hallelujah. 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 He loved with an everlasting love. ఆయన నిత్యమైన ప్రేమతో ప్రేమించి ఉన్నాడు. Amen. Amen. Hallelujah. Amen. Sometimes maybe some weakness and some problems may happen in our life, but people will forget, people will leave away, but Jesus be with us. మన అనేక సమస్యలు మనం ఎదుర్కొనవచ్చును, మనుషులు మనం విడిచిపెట్టవచ్చు, బంధువులు విడిచిపెట్టవచ్చు, అయితే యేసు మాత్రం మనం విడువడు, ఎడబాయడు. హల్లెలూయా.
is a merciful God. ఆయన కృపగల దేవుడు, He is a merciful God. ఆయన కనికరం గల దేవుడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Whenever we call upon him, oh Jesus, have some mercy upon me. He will fill with his mercy. ఓ మనం ఎప్పుడైతే ఆయన పిలుస్తామో, ఆయన అడుగుతామో, ఆయన కృప చేత మనం నింపుచున్నాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Amen. He is our friend. ఆయన మన ఆయన మిత్రుడు కూడా. Hallelujah. ఆమేన్, హల్లెలూయా. Today morning, Jesus says that God, Jesus won't allow to break your boat. Oh, sing your life. Amen. Jesus will redeem you. Amen. As much as possible, as much as earlier. ఆయన మీ జీవిత నావను మునగనివ్వడు, మీ యొక్క కష్టం మిమ్మల్ని పడవేడు, అయితే మిమ్మల్ని లేపి నడిపిస్తాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. But Jesus and disciples overcome every hindrances, every woes, every winds, and Jesus and disciples reached the destination. అయితే ఎన్ని కష్టాలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని సమస్యలు వచ్చినా సరే వారు చేరవలసిన Hallelujah. గమ్యానికి చేరిపోయారు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. Hallelujah. Jesus and disciples reached the destination. ఆయన యేసుక్రీస్తు ఆయన శిష్యులు కూడా వారు గమ్యానికి Oh, చేరారు. beloved pastor, you and your ministry will reach the destination, whatever problems may happen, because God is faithful to you. ఓ మీరు మీ సంఘము మీరు తప్పకుండా మీరు చేరవలసిన Hallelujah. గమ్యానికి చేరి తీరుతారు. Hallelujah. Hallelujah. Because he is a faithful God. ఎందుకంటే ఆయన నమ్మకమైన He దేవుడు. is a faithful God. ఆయన నమ్మకమైన దేవుడు. He is a faithful God who promised to us. ఎవరైతే వాగ్దానం చేస్తారో నమ్మదగిన వాడు. He is always able to fulfill all the promises which promised to us. ఆయన చేసిన సమస్త వాగ్దానాలన్నిటిని మన జీవితంలో తీర్చబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. He has promised to us, end of the days, I will be with you. ఆయన అంతం వరకు నేను మీతో కూడా ఉంటానని వాగ్దానం చేశాడు. Hallelujah. Hallelujah. Amen. And Jesus' disciple is destination. ఆయన Jesus and disciple reached the destination. ఆ యేసు ప్రభు ఆయన శిష్యులు కూడా వారు Hallelujah. చేరుకున్నారు. I mean, if we ask the disciples how you overcome, how you reached this destination, మా శిష్యులను అడిగినట్లయితే మీరు ఎలాగ పక్కకు చేరారని, and disciple say like this, ఆ శిష్యులు ఏమంటారంటే, we were with Jesus. ఎందుకంటే మేము యేసుతో ఉన్నాము కాబట్టి. Hallelujah. హల్లెలూయా. We were with Jesus. మనం యేసుతో ఉన్నాము కాబట్టి. And Jesus also with us. యేసు కూడా మాతో ఉన్నాడు కాబట్టి. That's why. అందుకే We reached the destination. హల్లెలూయా. Big clap. Hallelujah. Hallelujah. Oh, Riba Shada, Raja, Lara. Oh, brothers, pastors, sisters. If you are with Jesus. ఓ మీరు యేసుతో ఉన్నట్లయితే, Amen. If Jesus is with you, యేసు మీతో ఉన్నాడు, you will reach the destination. మీరు తప్పకుండా చేరతారు మీ గమ్యానికి. Amen. Hallelujah. Hallelujah. To run, not down in your heart, not down in your book. From today, మీ యొక్క ఏ ఆటంకం మీద నిలవలేదు, సాతాను మీద నిలవలేడు. you will see the signs and wonders of that. మీరు దేవుని నామములో సూచనలు, గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు. Hallelujah. ఆమేన్. Hallelujah. Hallelujah. The disciple world will testify, not because of our power, not because of our experience. You know, fishing, they were PhDs. Hallelujah. But they will say that not because of our PhD, not because of our experience, only because Jesus was with me. వారు సముద్ర ప్రయాణం చేయడం తెలుసు, నడపడం వెళ్ళగలరు, వారికి ఎన్నో జ్ఞానం ఉంది. అయితే వాళ్ళు అంటారు ఈ జ్ఞానం వల్ల కాదు, కేవలం యేసు వల్ల. Hallelujah. Today morning, if you are totally submit in the hands of mighty God, Jesus, మీ యొక్క ప్రతి విషయాన్ని యేసుకు మీరు సమర్పించినట్లయితే, you will see the miracle of God. మీ యొక్క ఆ యొక్క సూచకలను చూస్తారు. You will see the blessing of God. మీరు యొక్క దేవునికి ఆశీర్వాదం చూస్తారు. You forget your positions. మీ యొక్క పరిస్థితిని You మర్చిపోతారు. forget your abilities. మీ యొక్క సొంత శక్తిని You మర్చిపోతారు. forget your educations. మీ యొక్క చదువుని మర్చిపోవాలి. Hallelujah. Hallelujah. You remember the mighty hands of God. దేవుని యొక్క Hallelujah. మహాశక్తిని Oh, hallelujah. Hallelujah. Not time. Otherwise, I will come to you and prophesy to you. Hallelujah. మన సమయలేదు కానీ లేకపోతే మీకు వచ్చి మేము ప్రవచించాలని ఆశిస్తున్నాను.
Hallelujah. ఓ హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. Hallelujah. The Holy Spirit says somebody. ఇక్కడ పరిశుద్ధాత్మ అంటున్నాడు Oh, if you dedicate and submit with all heart in your mighty hands, you will see the miracle of ఓ God. దేవుడు మీతో మాట్లాడుచున్నాడు ఎవరితో మీరు brothers, సంపూర్ణంగా pastors. సమర్పించుకుని Hallelujah. దేవుని తట్టు చూసినట్లయితే You are going to see the దేవుని క్రియ miracle of చూస్తారు. God. దేవుని క్రియను చూస్తారు మీరు జీవితంలో Hallelujah. హల్లెలూయా Hallelujah. Hallelujah. Yes. 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 Even though obstacles, even though wind, even though wars, even though hindrance, we reach there. ఎన్ని సమస్యలున్నా ఆటంకములున్నా మరి ఏమున్నా సరే తప్పకుండా మీరు గమ్యానికి చేరుతారు. Hallelujah. Hallelujah. The John chapters 15, 1-4, we read that without his Jesus, without dwelling him, we cannot live. మనము యేసు లేకుండా జీవించలేము ఆయన మనతో ఉండకుండా మనం జీవించలేమని ఇక్కడ వాక్యం చెప్తుంది Hallelujah. Hallelujah. As a children of God, మన దేవుని బిడ్డలుగా as a child of God, మనం దేవుని బిడ్డలుగా without Jesus, యేసు లేకుండా we cannot do anything. మనం ఏమి చేయలేము We cannot do anything. మనం ఏమి చేయలేము We cannot do anything. మనం ఏమి చేయలేము Maybe sometimes we can do something. కొన్నిసార్లు కొన్ని విషయాలు చేయగలమేమో But hallelujah. But later, తర్వాత hallelujah, it will be a trouble. మరి ఏవో ఆటంకాలు వస్తాయి So be with Jesus. అయితే యేసుతో ఉన్నట్లయితే We be with the church. ఆ సంఘముతో ఉన్నట్లయితే We be with the word of God. మన దేవుని వాక్యంలో Be with ఉన్నట్లయితే the fellowship. మనము ఆ సహవాసంలో Be with ఉన్నట్లయితే the prayer. మన ప్రార్థనలో ఉన్నట్లయితే You will be fruitful. మీరు ఫలిస్తారు Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా You just see, remember, 3.5 years Peter and all disciples were with Jesus. మరి యేసుతో 3.5 సంవత్సరాలు ఉన్నారు శిష్యులు Hallelujah. అవును They taken every degrees. మనము వారు పొందవలసిన అన్ని డిగ్రీలు పొందుకున్నారు CTH, BTH, BD and doctorate and bishop and all. అన్ని రకాల డిగ్రీలు పొందుకున్నారు Hallelujah. హల్లెలూయా All certificate they have. అన్ని సర్టిఫికెట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. In Act chapter 1:8, we see that. The book of Acts 1. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో రాయబడి ఉంది When you receive the power, మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు you will witness. You will అప్పుడు be witness. అప్పుడు మీరు నాకు సాక్షులుగా ఉంటారు Jerusalem, Judea, Galilee and Samaria and all the part of the world. మీరు లోకమంతా కూడా నాకు సాక్షులైందని నాకు రాయబడి ఉంది The Peter, you know, the character of Peter, he is a very much speed man, speed. ఆ పేతురు చాలా ముందుకు చేస్తుంటాడు అన్ని పనులు కూడా He might have said like this. ఆయన అనుకుని ఉంటాడు Jesus, no need to wait. ఎందుకు వెయిట్ చేయాలి మేము ఎప్పుడే చేసేస్తాం అంటాడు Because you already graduation over. మేము అన్ని నేర్పించేస్తాం పని మొదలు Graduation పెట్టేస్తాం ceremony over. మా గ్రాడ్యుయేషన్ అయిపోయిందని ఉండేవాడు You see, what a wonderful certificate I have. ఓ నా దగ్గర సర్టిఫికెట్ ఉంది చూడు అంటాడు Hallelujah. హల్లెలూయా Hallelujah. ఆమేన్ Amen. UG, PG and doctorate, all the certificate I have. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డాక్టరేట్ అన్ని 3.5 ఉన్నాయి years we were with you. ఓ నీతో కూడా ఉన్నాం కదా అన్ని We can నేర్చేసుకున్నాం easily preach. ఓ మేము ఆల్రెడీ ప్రీచ్ Oh, చేసాం what a wonderful thing done in our life. ఓ మేము గొప్ప క్రియలు ఆల్రెడీ ఇప్పటికే చేసాం Oh, hallelujah. Are you following me? Hallelujah. అర్థమవుతుందా I understand. Hallelujah. అర్థమవుతుందా And Jesus said like this. అప్పుడు యేసు అన్నాడు Peter, పేతురు wait. ఆగు You cannot do anything with the certificate. మీరు సర్టిఫికెట్లు ఏమీ చేయలేరు Hallelujah. హల్లెలూయా Amen. హల్లెలూయా Hallelujah. It is useful. అది మంచిది Hallelujah. Not much useful. చాలా మంచిది కాదు Amen. Hallelujah. ఆమేన్. Amen. We are here. Some degrees, we have some degrees. మన We దగ్గర need degree the ఉన్నాయి. certificates. Certificates Not a ordinary certificate, attest certificate. మనకు మంచి సర్టిఫికెట్లు ఉన్నాయి గొప్ప సర్టిఫికెట్లు ఉన్నాయి Hallelujah. హల్లెలూయా We need. Hallelujah. అవును ఉన్నాయి. But Jesus saying here, యేసుక్రీస్తు ఏమన్నాడంటే wait, man. ఆగండి Wait, man. ఆగండి Okay, suddenly ask question. How long, Jesus? ఎంత కాలము No. You just wait. నేను ఆగవలసిందే మీరు We may have a human being always. God, how long? ఎంత కాలం If ప్రభు a pastor come to you and please come tomorrow a house meeting, మీరు అనొచ్చు inviting you know, మిమ్మల్ని హౌస్ మీటింగ్ రమ్మని పిలిచినప్పుడు suddenly you will ask at what time finish, sir, pastor? ఎన్ని గంటలకి మీటింగ్ ఎప్పుడు ఫినిష్ అయిపోతుంది ముందు అడిగేస్తాం మనం Hallelujah. అవును. If 2 hours, oh sorry, we are not able. Oh, 1 hour, let's see. Half an hour, okay. 2 గంటలు అయితే రాలే ఒక గంట అయితే ప్రయత్నం చేస్తాం ఒక అరగంట అయితే వస్తాం తప్పకుండా Not you in Kerala. Hallelujah. మీరు కాదు Amen. అన్ని చోట్ల అంతే. Hallelujah. హల్లెలూయా But how long?
ఎంతకాలము Hallelujah. Jesus said, you just wait. మీరు వేచియుండుడి. Amen, amen. అని చెప్పాడు. Those who are waiting, the answer of God, blessing of God. Amen. God says, these days, God will open, answer your questions. పరిశుద్ధాత్మ మీరు వేచున్నట్లయితే మీ యొక్క ప్రశ్నకు తప్పకుండా జవాబు వస్తుంది. Hallelujah. Hallelujah. And chapter 5, we can see the 3 outstanding miracle done by our Jesus. 5వ అధ్యాయం చూసినట్లయితే 3 మరి ఆశ్చర్య క్రియలు అక్కడ చూస్తున్నాం. Hallelujah. హల్లెలూయా. Amen. My God, my time is over. Hallelujah. 5 minutes. 5 minutes. Amen. How many of you happy? మీరు సంతోషంగా ఉన్నారా? Hallelujah. హల్లెలూయా. How many of you happy? మీరు ఎంతమంది సంతోషంగా ఉన్నారు? If we happy, we will smile and we will clap and we will say hallelujah. మన సంతోషంతో చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తాం. దేవుని స్తోత్రం. Amen. హల్లెలూయా. Hallelujah. Are you Hallelujah. happy? God bless you, brother. Amen. హల్లెలూయా. Hallelujah. We are happy. Amen. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. Even 2 hours he is ready to translate. Yes, we are. Amen. రెండు గంటలు. But we must obey. Hallelujah. అయితే మనకు All ఉన్నటువంటి the rules and సమస్య. regulations. Amen. మన rules The people will పాటించాలి. wait outside. Yes, బయట I పోయి know. మనుషులు Hallelujah. చేస్తారు. 3 outstanding miracles. One is, amen, possessed by unclean spirit. అక్కడ చూస్తాం దురాత్మ చేత ఆయన పట్టబడి ఉన్నట్టు ఒక వ్యక్తిని చూస్తున్నాం. Jesus healed the unclean spirit. అక్కడ ఉన్నటువంటి అపశుద్ధమైనటువంటి ఆ యొక్క ఆత్మ కలిగిన వాడిని దేవుడు స్వస్థపరిచాడు. Today morning, I would like to pray. Amen. Come out and send away all the unclean, unwanted spirit means, spirit of sleeping. Hallelujah. Spirit of lazy. Amen. Spirit of disobedience and all the unclean spirit in the name of Jesus. Come out. యేసుక్రీస్తు నామములో ఈ రోజు నేను ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాను. ప్రతి విధమైన అపవిత్రాత్మ, ప్రతి విధమైనటువంటి మరి ఆ యొక్క లేజినెస్, Lazy. సోమరితనము, ప్రార్థన లేనితనము, మరి ప్రార్థన చేయకుండా ఉండే అటువంటి ఆ యొక్క ప్రతి దురాత్మలను మీ దగ్గర పారదేలను యేసుక్రీస్తును Amen. ఆమేన్. Amen. Amen. How many of you wanted to active for the kingdom of God? మీలో ఎంతమంది దేవుని కొరకు చాలా శక్తివంతంగా బలంగా ఉండాలని ఆశిస్తున్నారు? Hallelujah. హల్లెలూయా. Hallelujah. 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 Second instrument miracle, we see that a ruler of synagogue came to Jesus and bowed before him, and he invited him to his house. Come and touched my daughter, who is going to die. అక్కడ రెండో ఆశ్చర్యం ఏం చూస్తామంటే ఒక మరి ఆ యొక్క సినగాగు యొక్క మరి ఆ యొక్క అధిపతి తన కుమార్తె చనిపోతుంది వచ్చి Hallelujah. ప్రార్థిస్తున్నాడు. And then I would like to pray for the children. నేను పిల్లల కొరకు Hallelujah. ప్రార్థిస్తున్నాను. I would like to pray for the youth. మీ దగ్గర ఉన్న యవనస్తులు ప్రార్థించాలని ఆశిస్తున్నాను. Youth means, young means, inborn boy, baby to 50 years. Hallelujah. మరి Hallelujah. ఎవరైతే 15 సంవత్సరాల And కింద we are ఉన్నారు, also youth. మేము కూడా Hallelujah. యవనస్తులమే. But the physical, date of birth is no. I would like to the youth. ఓ మీ అందరిలోని యవనస్తులందుకు Hallelujah. I would like to the children. Amen. మీరందరూ కూడా Those who are worrying about your children, today morning, Holy Spirit says that don't worry, that Jesus will touch them and bless them in the name of Jesus. ఓ మీ పిల్లలు ఉన్న వారందరూ Glory, glory. ఒక Hallelujah. వాక్యం తీసుకున్నాడు. దేవుడు మీ పిల్లల్ని ముడతాడు, వారిని విడుదల చేస్తాడు, నడిపిస్తాడు. Hallelujah. Hallelujah. If the parents are really serving the Jesus, serving kingdom of glory and serving Jesus, their children will be blessed. Children will be blessed. God will use them in mighty way. మీరు నిజంగా దేవుని సేవించే తల్లిదండ్రులైనట్లయితే మీ పిల్లలు ఆశీర్వదించబడతారు, వారు పైకి వస్తారు, వారు దీవించబడతారు. Hallelujah. 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 I see some children here. Oh, hallelujah. In the mighty name of Jesus, I bless every children, every youth in the name of Jesus. Be blessed them and use them and be fruitful. ఓ ఇక్కడ అనేక మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ దేవుడు దీవించి ఆశీర్వదించి వారిని
పైకి తీసుకుని వచ్చును గాక. Amen. ఆమేన్. Amen. Amen. Hallelujah. Hallelujah. Then finally see that a lady who is issues with the blood issues and came to Jesus, and also Jesus healed. By the power she healed. ఓ మరొక రక్తస్రావం గల ఓ స్త్రీ శాఖాల. వచ్చింది ఆయన దగ్గరకు. ఓ. ఆయన యేసుక్రీస్తు ఆయనను స్వస్థపరిచున్నాడు. Amen. Hallelujah. Hallelujah. Amen. Today, if Jesus is here, if he crucified on the cross and rose again the third day for our sin, for our iniquity, for our diseases, amen, he is ready to heal you right now. యేసుక్రీస్తు శిలువ మీద మరణించి ఓ, తిరిగి లేచి hallelujah. మన స్వస్థతకు ఆయన దెబ్బలు తిన్నట్లయితే ఈ రోజు మీకు కూర్చుని మీరందరికీ దేవుడు స్వస్థపరుచుచున్నాడు. Amen. Shall we stand 1 minute in the presence of God? ఒక్క నిమిషం మన దేవుని Oh, సన్నిధిలో shall we నిలబడదాం. close in our eyes? మనం కళ్ళు మూసుకుని Oh, గట్టిగా. hallelujah, Hallelujah, hallelujah. hallelujah. Oh, meditate the word of God. ఓ దేవుని వాక్యం Meditate the word of God. విన్న వాక్యం సారి జ్ఞానం చేయండి. What God, I touched you by the word of God. ఏ వాక్యం చదివి ముట్టుకున్నాడు. Hold on the word of God. ఓ ఆయన వాక్యం Hold పట్టుకోండి. on the word of God. ఆ వాక్యం పట్టుకోనండి. Surely I know that with a single word God has speak to you. ఓ మరి ఒక్క మాటతోనే దేవుడు మీతో మాట్లాడి ఉండవచ్చు. Hallelujah, hallelujah. Everyone. అందరూ Open your mouth, ధ్యానించండి open your mouth. వాక్యం. Call upon ఏదో Jesus. వాక్యం Call మీతో upon Jesus. మాట్లాడి. 1 minute. ఒక్క Oh, నిమిషం మాత్రం. Jesus. యేసు Oh, through Mark Gospel 4 and 5, God very clearly spoke to us. ఓ మనకు మార్క్స్ 4-5 అధ్యాయంలో మాట్లాడి ఉన్నాడు. God always, I want to be fruitful. ఓ దేవుడు అన్నాడు మనం అందరం తప్పకుండా ఫలించాలి. I want to meditate thy word of God everywhere, Lord. ఓ దేవుని వాక్యం ఎల్లప్పుడూ ధ్యానించాలి. But many times, devil attacking me, and I forgot every word of God, and birds are coming and take away all the word from in our mind. Help me to be in the word of God. ఓ నేను దేవుని వాక్యం ధ్యానించాలన్నట్టుగా అనేక సార్లు సాతాను ఆటంకం తీసుకొచ్చి ఆ వాక్యం తీసుకెళ్ళిపోతున్నాడు. ఈ రోజు అది అలా ఉండకుండా ప్రార్థన చేస్తున్నాను. Hallelujah. Oh Jesus, I have many questions in my mind. ఓ నా మనసులో అనేక ప్రశ్నలు ఉన్నాయి. Oh, how I forward, Lord? ఓ నేను మరి ఎలా Who will help us, Lord? ఎలా ముందుకు వెళ్ళగలను ప్రభా? Oh, how to manage, Lord? ప్రభా ఎలా ఏమి చేయగలను Today ప్రభా? morning, ఈ రోజు today morning, కాలంలో Jesus say, యేసు అంటున్నాడు I am with you, my child. నేను నీతో కూడా ఉన్నాను. I am with you, my daughter. నేను నీలో ఉన్నాను. I am with you. నేను In నీలో the name ఉన్నాను. of Jesus, in the name of Jesus. Yes, Oh, నామములో. riba rakalada Yes, raja. నామములో. Oh, open your mouth, open your mouth, open your mouth. నామములో. Oh, riba raba rakalada. Oh, Hallelujah. those who are feel the sickness in your body. ఓ ప్రతిపదములు Oh, right now heal. అనారోగ్యం Right now heal. ఓ మీ స్వస్థపడండి. Oh, Swami, I send away all the evil spirit. ఓ మీ Oh, riba shada radha rakalada. Hallelujah. In the name of Jesus. Yes, Oh, Lord. amen, amen. Yes, I bring the health. Yes, I Lord. bring the health. ఓ మీ స్వస్థత I bring the wealth. ఓ నీలో ఆశీర్వాదము I bring the blessing. ఆశీర్వాదము I pray for all the children. ఓ మీ పిల్లలు I ఆశీర్వదించబడుతున్నారు. pray for all the wind and waves. ఓ దేవుడు అందరిని దీవించును గాక. Hallelujah, hallelujah. Hallelujah. Oh, mighty God, mighty Jesus. Oh, mighty Jesus. Oh, Riba Shamdara Liganaha. Oh, mighty Jesus, mighty Jesus. Change your life. ఓ దేవుడు మార్చును Change గాక. their life, Lord. ఓ దేవుని జీవితం Oh, మార్చును Riba గాక. Rakala Dharaba. Oh, men of God, the Holy Spirit says, oh, Shikabali Kamana, not that fulfill every desires, every promises of God which is given to you. But these days spent with Jesus, few hours and few days, you will see the miracle. Not satisfied with these all ministries, but God is planning to expand your ministries. And some people will leave away from you, but don't bother about that. But more than much people will come join with you, and you will be blessed. Prepare yourself to travel many places, countries, as Jesus traveled many cities and villages, and he saw people and moved with the compassionate. You have a compassionate heart, but you were cheated many places. But I will give a new discerning power to you. Unnecessary people will not come to you. Be courage. Oh, be courage. Be ready. Thank you, Jesus.
From today, a new ministry begin. Oh, amen, amen, hallelujah. Oh, he always try to revive our children. Thank you. From today, Thank it you. begins. Oh, the people will open the mouth. Oh, people will anoint, get anointing. You spend time with the people, those who are wanted to anointing. You bring the people, maybe 1 or 2, and it doesn't matter the numbers, but 1 is equal to 1,000. Amen. Amen. Hallelujah. 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 I bless this church. I bless all the people here. దేవుడు మనం దీవించును గాక. And I bless all the ministries. ఓ మీ యొక్క అన్ని మినిస్ట్రీలు దీవించబడును In గాక. Jesus' name. యేసు నామములో. Amen. 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 Hallelujah. Hallelujah. Once again, I thank you, Pastor, for this wonderful opportunity. May God bless you. God bless you. God bless you. Hallelujah. Glory to God. దేవుని వాక్యం అందించినటువంటి దైవజనులు దేవుడు దీవించును గాక. దేవుడు మనతో చాలా ఒకసారి మనం కదిలించి ఒక నూతనమైనటువంటి ఆత్మతో నింపిన దేవునికి మహిమ కలుగును గాక. We give God all the glory for bringing this word through God's servant this morning. We bless him in the name of Jesus. Hallelujah. 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 ఆయన మనతో ఉన్నాడు. Amen. Hallelujah. ఆయనను స్తుతిద్దాం, ఆయన కనపడదాం, ఆయన గొప్ప చేద్దాం. ఆయనకి కానుకల ద్వారా దేవుని ఆరాధిద్దాం. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకై అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. హల్లెలూయా. ప్రసాద్ ఎదురుకు వచ్చినట్లయితే ప్రసాద్ కొరకు పాస్టర్ మనోహర్ గారిని ప్రార్థన చేయమని అడుగుతున్నాను. కుమారుడు మరి మ్యారేజ్కి వెళ్తున్నాడు, సెలవుకి. కొరకు రమ్మ ఎదురుకు వస్తే. సమస్త మహిమకు గంతకోసం మా తండ్రి, మా జీవితంలో ఒక్కొక్క విషయాన్ని మీరు ఆశ్రమంలో జరిగిస్తూ నడిపించే దేవుడు, ఈ కుమారుని ఎన్నుకొని ఆయనకు మరి వివాహం కొరకు సిద్ధపరిచిన స్తోత్రాలు. ఆయన కొరకు ఇవ్వబడినటువంటి ఏర్పరిచినటువంటి వధువును మీరు అభిషేకించండి, కుమారుని అభిషేకించండి. వివాహంలో మీరు వారిని జతపరిచి వారు మరి మరి ఎల్ల కాలం వరకు జతపరచబడినట్లుగా వివాహాన్ని దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందుకొని కృష్ణనామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. Thank you, Isaiah.
తండ్రి మీకు అనేక వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన నీ సన్నిధిలో నాయన మమ్మల్ని సజీవులుగా నిలిపి నా తండ్రి ఇదిగో ప్రభా ఈ దినమును తగిన ప్రభా మన్నాను ప్రభా మాతో మాట్లాడిన విధానంను బట్టి మాకు ఇచ్చిన విధానంను బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ప్రభా నా తండ్రి పాస్టర్ గారు బోధించినట్లుగా నాయన ఇదిగో తండ్రి నాయన దేవుని పిల్లలమైనామని ప్రభ గ్రహించుకుంటూ నా తండ్రి నీ బిడ్డలుగా జీవించడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాం. నాయన ఇదిగో తండ్రి నీకు ఇష్టలుగాను నా తండ్రి ప్రభా నీ నామానికి ప్రభా నా తండ్రి ఎక్కడ కూడా ప్రభా నా తండ్రి నాయన అవమానమే కానీ లేక ప్రభా హేళనకరమైన క్రియలు కానీ ప్రభా మేము చేయకుండా ఉండేటువంటి కృపను చూపించమని అడుగుచున్నాం. నాయన మెట్టుకు ప్రభా నా తండ్రి నాయన అంత్య దినాల్లో మేము ఉంటూ ఉండగా ప్రభా నా తండ్రి నాయన మీ అందు భయభక్తులతో ప్రభా నా తండ్రి నీ అభిషేకము చేత నాయన దినదినము నింపుకుంటూ ప్రభా నా తండ్రి నాయన సిద్ధపడి ప్రభా నా తండ్రి మిమ్మల్ని నాయన ఎదుర్కొనడానికి ప్రభా నా తండ్రి సిద్ధపాటును దాయిచేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన ఈ సంఘంలో ఉన్న ప్రభా ఏ బిడ్డ ప్రభా ఎటువంటి చిక్కులు సమస్యలు లేక శోధనలో ఉంటున్నారు ప్రభా నా తండ్రి వారందరినీ దర్శించమని అడుగుచున్నాం. వారికి తగినట్లుగా ప్రభా నీ కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి. ఈ వారం తండ్రి నాయన తండ్రి నీ హస్తం మాకు తోడుగా ఉంచమని అడుగుచున్నాం. కీడు నుంచి తప్పించమని అడుగుచున్నాం. మా సరిహద్దుల్లోనూ సమాధానమును దయచేయమని అడుగుచున్నాం. నిశ్చయంగా మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి. మీకే మహిమ చెల్లిస్తూ అలాగే ప్రభా నా తండ్రి విత్తబడిన వాక్యాన్ని బట్టి అలాగే కానుకలను బట్టి కూడా నీ మహిమార్థమైన తండ్రి వాడుకొనమని అడుగుచున్నాం తండ్రి. మెటుకు ప్రభా ఇదిగో తండ్రి జీవించుచున్నాం మేము ప్రభా నా తండ్రి నాయన మరణించి ఉన్నామని క్రీస్తు మా యందు జీవించుచున్నాడని గుర్తెరిగి ప్రభా నా తండ్రి నీ బిడ్డలుగా జీవించడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాం ప్రభు. ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఇప్పుడు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మక నిరంతర సహవాసం అనుకును ఆయన ప్రేమించిన బిడ్డలందరికీ ఎప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమేన్. దేవుని దీవించి ఆస్వాదించను గాక. వాక్యం అందించినటువంటి పాస్టర్ జజమోహన్ గారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్వాదించినట్లుగా మరి ప్రార్థన చేద్దాం. We thank you, Pastor, for bringing the word of God and encouraging the church, and may the Lord bless you, your family, and the purpose that you are here will be fulfilled in the name of Jesus. God bless you. Amen.